సంబంధించి ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక, దానిలో విధానంగా 3 డైరెక్టర్ల నామినేషన్స్కు ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము. సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు. కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన రాతపూర్వకమైన విషయం ఏంటంటే, శాంతి భద్రతల సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగినది. సో ఒక వ్యవస్థలో ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి అంత బాగా జరుగుతుంది అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్ధాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సార్, మీరు గతంలో నోటీసులు ఇచ్చినారు, ఎలక్షన్ జరుగుతుందని అన్నీ చెప్పినారు కదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? ఎందుకు ఈ విధంగా అంటే, ఇప్పుడు అది ఇంకా ప్రజలందరికీ తెలుసు. నేను ఒక అధికారిగా అటువంటి అది ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. దీనిలో అందరికీ మనం ఏంటంటే అంతే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంత ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసు అందరికీ. గత సంవత్సరం నుంచి ప్రతిసారి ఎన్నిక తీసుకుపోయి మేము ముందుకు తీసుకెళ్ళి సంస్థను జరిగే విషయాలన్నీ ఎందుకంటే మేము గవర్న్ బై బోర్డ్. సో ఆ బోర్డు అనేది పటిష్టంగా అందరూ కరెక్ట్గా మాకు అంత ఖచ్చితంగా బోర్డు అందరూ ఉంటే ఏమిటంటే మేము కూడా వారికి బాధ్యత వహిస్తూ వారికి ప్రతిదీ, ఎందుకంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేను, కానీ బోర్డు ఏంటంటే దే ఆర్ ది పాలసీ మేకర్స్. నేను ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా చేయాలని కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో బోర్డు కంటిన్యూగా ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డుది. సో ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు, ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలు అనుకోండి, లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి, మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంతా అయిపోతుంది అన్నప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తడము, పోస్ట్పోన్ కావడం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా ఫీల్ అవుతున్నా అంటే ఇప్పుడు మాకేంటంటే ఇదంతా మాకు మా కాన్సన్ట్రేషన్ అంతా వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ అండ్ మ్యాన్ పవర్. ప్రతిదీ ఇప్పుడు అందరిది పోలీసు వారిది కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వీళ్ళందరిది ఎందుకు అంతా వృధా అయిపోతుంది ఎఫర్ట్ అంతా. ఏదైనా కన్స్ట్రక్టివ్ దాని మీద మనం అందరం కలిసికట్టుగా చేసి ఏదైనా సంస్థ బాగుపడుతుంది అనే దాని మీద మనము ప్రతి ఒక్కరి దృష్టి ఉండాలి. అట్లా కాదని చెప్పి అది అన్నెసెసరీగా దేనికోసమో తెలియని పరిస్థితుల్లో అందరూ పోస్ట్పోన్ అంటే ఎట్లుంటుందంటే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఎన్నోసారి పోస్ట్పోన్ అయింది సార్? ఇది దాదాపుగా 2వ ఎలక్షన్ ఇది. అంతకుముందు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ప్రతిదానికి మా అడ్మినిస్ట్రేషన్లో అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం అడ్డంకి వచ్చింది? ఇదే శాంతి భద్రతల సమస్య. ఎక్కడ ఏం జరగలేదు సార్, గొడవలు ఏం జరగలేదు కదా శాంతి భద్రతలు అంటే. కానీ పోలీసులు చెప్తున్నారు కదా శాంతి భద్రతల సమస్య. మీ దృష్టికి అయితే శాంతి భద్రతలో విఘాతం కలిగించినట్టు ఏదైనా అంటే మనకు నాకుండే ఇన్పుట్స్ నాకుంటాయి, కానీ పోలీసు వారికి ఉండే ఇన్పుట్స్ నాకైతే తెలుస్తుంది. బట్ వారు రాతమూలంగా ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నేనేమి ఒక వ్యవస్థకు ఎదురొడ్డి నేను నడుపుకుంటాననే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మ్యాక్స్ చట్టం ఏం చెప్తుంది సార్? ఎలక్షన్లు జరపాలి ఖచ్చితంగా. వారు చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఎలక్షన్ అనేది టైంలీ జరగాలి. సో అది జరిపేదానికి ఈ తాపత్రయం అంతా. ఇప్పుడు చైర్మన్ పదవీ కాలం ఎంతవరకు ఉంది, మళ్ళా ఏ విధంగా నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది? చైర్మన్ పదవీ కాలము వారు ఆల్రెడీ వారికి ఇంకా ఉంది. ఇప్పుడు మొన్న 3 డైరెక్టర్ల కోసం అని చెప్పి మనము ఈ కసరత్తు అంతా చేసినది. ఇప్పుడు మొత్తం బోర్డు సభ్యులు 15 మంది, ముగ్గురు ఖాళీలకు 2 మేల్ మెంబర్సు, ఒక
మహిళా అభ్యర్థి ఖాళీ అనేది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఈ కసరత్తు అంతా చేస్తాం. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఎక్కడ సార్? ఒకరు రవికాంత్ రెడ్డి గారు, రెండో వారు పౌల్ రెడ్డి గారు, మూడో వారు వేరే ఇంకో నిర్వాడ సొసైటీ సభ్యురాలు. సార్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ బోర్డుకు పెట్టి ఇట్లా నామినేషన్ పలానా రోజుల్లో పలానా కారణం వల్ల ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరిగింది అని చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకొని ఒకరోజు మళ్ళీ మేము ఇప్పుడైతే నామినేషన్లు ఎప్పుడైతే అయిపోయినాయో అక్కడి నుంచి తిరిగి మేము ఆ ప్రక్రియను ప్రారంభం చేస్తాం. మళ్ళీ సిఐ గారు శాంతి భద్రతల సమస్యని మళ్ళీ ఇచ్చినారు అనుకుంటారు సార్. అప్పుడు ఎలా చేస్తారు? ఈసారి ఏదో మరి దానికి ఇప్పుడు ఏమి స్టేట్ జరగలేదు, ఇప్పుడు జరిగిన పరిణామం నెక్స్ట్ కూడా మళ్ళీ జరుగుతాయి. ఇదే రిపీట్ అయితే ఎలా సార్? జరిగితే ఇంకా దాని గురించి మేము కూడా నిపుణులతో, న్యాయ నిపుణులతో, తర్వాత ఈ కోఆపరేటివ్ సంబంధించి వారి ఇంకా మాకంటే ఆ చట్టం గురించి తెలిసిన వారితో చర్చించి వారి సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అగత్యం ఉంది. ఇప్పుడు చైర్మన్ పదవి కాలం ఎంత రోజులు సార్? చైర్మన్ పదవీ కాలము ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు. ఇది ఒక అటానమస్ బాడీ అని ఒక దర్జా ఇచ్చారు మాకు. సో దాని ప్రకారంగా వచ్చే సమస్యలను ఎదుర్కొనేదానికి బోర్డు తర్వాత సర్వసభ్య సభ్యులందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ నిమిషానికి వచ్చే సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకునే వెలుసుబాటు చట్టం కల్పించింది అన్నమాట. సో ఆ ప్రకారం వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగా మధు, మీకందరికీ ఆఫ్ ద రికార్డ్ అనుకోండి, ఇట్లానే ఆఫ్ ద రికార్డ్ ఇది మీకు అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి సంస్థను కాపాడుకుందాం అంతే. ఇది ఇప్పుడు నాదేం శాశ్వతంగా తీయడం నేను ఉంటే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి, అయిపోయాయి. కానీ ఎంతమంది బతుకుతున్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు, ఉద్యోగస్తులు ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పూర్తి అధ్వాన్నం అయిపోయి శిథిలావస్థకు చేరిన ఫ్యాక్టరీని దాన్ని పూర్తిగా రివైవ్ చేసి ప్రతి ఒక్క ఈ పాలకేంద్రానికి సంబంధించిన రైతులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానీ మంచి జరగాల. ఒక సంస్థ వెనుకబడిన, ఎందుకంటే మీకు తెలిసింటుంది కడప జిల్లాలో డైరీ పోయింది, ఒంగోలులో పోయింది, తర్వాత చిత్తూరుది పోయింది. ఇదేదో అట్లా నడుస్తూ ఉంది. సరే ఇప్పుడు ఏంటంటే కొంచెం మంచి జరిగే రోజులు వచ్చినాయి కాబట్టి బాగా జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో వచ్చే అడ్డంకులకు కొంచెము ప్రతి ఒక్కరూ అటువంటివన్నీ దానిలను కొంచెం ప్రతి ఒక్కరూ సహకరించి సంస్థను ముందుకు తీసుకుపోయేదానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ ద్వారా నేను పబ్లిక్ అనుకోండి, ప్రభుత్వానికి అనుకోండి విజ్ఞప్తి చేసి